వైఎల్పి గారి 70th బర్త్డేకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం, అలాగే వైఎల్పి గారి మిత్రులందరికీ నమస్కారం. వైఎల్పి గారి గురించి మాట్లాడాలంటే నాకు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. నాన్నగారు నా చిన్న వయసులో నన్ను, మా అన్నయ్యని, మా అక్కయ్యని ఇంట్లోనే ఉండండి, సాయంకాలం చాలా ముఖ్యమైన మనిషి వస్తున్నారు అని చెప్పారు. అప్పుడే నాకు వైఎల్పి గారితో పరిచయం. వైఎల్పి గారు అప్పుడు ఇంటికి వచ్చారు అండ్ నాన్నగారు ఆయన్ని శాలువాతో సత్కరించి ఆయన ఎంత గొప్ప మనిషో మాకు చెప్పారు, ఎంత సాహితీవేత్తో మాకు చెప్పారు. అప్పుడు అర్థమైంది ఆయన విలువ నాకు. అప్పుడే తెలిసింది నాకు ఆయన అచీవ్మెంట్స్ అండ్ రాసిన పుస్తకాలు, భారత ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన అవార్డులు. ఎలా అయితే నాన్నగారు వైఎల్పి గారిని నాకు పరిచయం చేశారో ఈ 70th బర్త్డేకి, అందుకనే అఖిల్ని కూడా రమ్మన్నాను నాతో వైఎల్పి గారిని పరిచయం చేయటానికి. మా ఇంట్లో ఎన్నో సాయంత్రాలు నేను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని, సి నారాయణ రెడ్డి గారిని, నాన్నగారిని మాట్లాడుకోవడం చూశాను. వాళ్ళ మాటలు వింటుంటే తెలుగు ఎంత తియ్యగా ఉంటుందో అని అప్పుడే అర్థమైంది నాకు. వైఎల్పి గారి అవార్డుల గురించి అందరికీ తెలుసు, కానీ మా ఇంట్లో ఆయన మా కుటుంబ సభ్యుడు, ఎంతో ఆత్మీయుడు. మాకు ఏ అవసరం వచ్చినా నేను జస్ట్ ఫోన్ లేపి వైఎల్పి గారు చిన్న ప్రాబ్లం ఉంది, లేదు చిన్న విషయం ఉంది, ఏదో చెప్పాలి, చిన్న అడ్వైస్ కావాలి అనగానే ఆయన చక్కగా అడ్వైజ్ ఇస్తారు. మా కోసం వారు ఎంతో చేశారు. ఈ మధ్యన నాన్నగారు విగ్రహం మేము ఆవిష్కరించాం అన్నపూర్ణ స్టూడియోస్లో. వైఎల్పి గారు యుఎస్లో ఉన్నారు. ఏమండి ఇలా జరుగుతుంది, మీరు రాలేకపోవచ్చు, యుఎస్లో ఉన్నారు అంటే, అదేంటి బాబు నేను వచ్చేస్తున్నారు, నాన్నగారు విగ్రహం నేను రావాలి అని చెప్పి ఆయన యుఎస్ నుంచి విగ్రహ ఆవిష్కరణ కోసం వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఆయనకి నాన్నగారు అంటే అంత ఇష్టం, మాకు ఆయన అంటే అంత ఇష్టం. నాన్నగారికి వారికి మధ్య ఉన్న అనుబంధం మాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది. వైఎల్పి గారు పూజ్యులు రామారావు గారితో ఎంత క్లోజ్గా ఉండేవారో నాన్నగారితో అంతే క్లోజ్గా ఉండేవారు. అండ్ ఇద్దరికీ ఆయన అంటే చాలా ఇష్టం. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఇలాగే మరికొన్ని తరాలకి వైఎల్పి గారు మార్గదర్శకంగా ఉండాలి. విషింగ్ హిమ్ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వైఎల్పి గారు ఇలాగే మీరు ఎప్పుడూ నవ్వుతూ హెల్తీగా హ్యాపీగా ఉండాలి.